చాట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ బటన్స్ పైన 3 బటన్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇందులో మీరు వీడియో ఎన్ని రోజులు ఉంటుందంటే 30 డేస్ ఉంటుందండి అంతే ఇందులో. ఇందులో డైరెక్ట్ మీరు చాట్‌లోకి వెళ్లి చూసుకోవాలనుకుంటేనేమో 30 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట. లేదు మీరు డౌన్‌లోడ్ చేసుకుంటేనేమో మీకు లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఓకేనండి? ఓకే అండి. నోట్స్ మేమన్నా ప్రిపేర్ చేసుకోమంటారా? మీరు ఇచ్చే నోట్స్ నేను సరిపోతుందా? నోట్స్ వైల్ ఉంటుందండి. రన్నింగ్ నేను నోట్స్ మనం మెటీరియల్ పంపిస్తానండి మీకు. రన్నింగ్ నోట్స్ ఏం అవసరం లేదంటారా? రన్నింగ్ నోట్స్ ఏం అవసరం లేదు. నేను రాసి పంపిస్తాను ఇక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. సో టుడే క్లాస్ ఏంటంటే ఫస్ట్ మనం బేసిక్స్ అండి. సమ్ బేసిక్స్ ఉంటాయి. సో ఆ బేసిక్స్ క్లాస్ రికార్డింగ్ అవుతుంటుంది. ఓకే, క్లాస్ రికార్డింగ్. ఎస్. సో ఈరోజు ఫస్ట్ బేసిక్స్ అండి. ఓకే, సో యుఎస్ హెల్త్ కేర్ బేసిక్స్ అండి. సో యుఎస్ హెల్త్ కేర్ బేసిక్స్ అంటే మనకు నార్మల్గా ఏంటంటే ఇట్స్ రెగ్యులర్ థింగ్స్ అండి. లైక్ పేషెంట్. ఓకే, వాట్ ఈస్ ద పేషెంట్ అండి? వాట్ ఈస్ ద పేషెంట్ అండి? Who needs medical treatment required, right? Who needs medical treatment required? Okay, a person is a person who receiving medical treatment from a doctor or hospital. అంతే కదండి. ఎవరికైతే ట్రీట్మెంట్ అనేది మెడికల్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళని పేషెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద గ్యారంటర్? మన ఇండియాలో గ్యారంటర్ ఏజ్ ఎంత అండి? ఇండియాలో గ్యారంటర్ ఏజ్ ఎంత అండి? రంగనాథ్ గారు, మన ఇండియాలో గ్యారంటర్ ఏజ్ ఎంత అండి? కరెక్ట్ ఐడియా లేదండి. 60 అయితే కాదు, గ్యారంటర్ అండి. అంటే మనకు బిలో 8 మైనర్ మేజర్ అని ఎలా డిసైడ్ అవుతుంది? మనకు బిలో 18 ఇయర్స్ ఉంటే మైనర్, అబోవ్ 18. ఓకే, అబోవ్ 18 ఇయర్స్ ఉంటే గ్యారంటర్ అవసరం లేదు. ఈవెన్ మీరు మైనర్ వాళ్ళకు పాన్ కార్డ్ చూస్తే ఫోటో ఉండదండి మైనర్ పాన్ కార్డులలో, రైట్? సో సేమ్ అదే. సో ఎవరైతే బిలో హూ అగ్రీస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్ వన్ ఎల్స్, అంటే ఇప్పుడు ఎవరైతే బిలో 18 ఇయర్స్ ఉంటారో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, సో ఆ బిలో 18 ఇయర్స్ మైనర్వి ఎలాంటి ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ గ్యారంటర్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలన్నమాట. ఎందుకంటే హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. అంతే కదండి. ఇప్పుడు మైనర్కి ఎడికెన్స్ వస్తున్న అమౌంట్ రావు కదా. సో గ్యారంటర్ అంటే అది పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు, గ్రాండ్ మదర్, గ్రాండ్ చిల్డ్రన్, సో ఎవరైనా అయ్యి ఉండొచ్చు అండి. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, లైక్ పేరెంట్స్. నామినీ. ఓకే, ఎస్, నథింగ్ బట్ నామినీ ఈజ్ డిఫరెంట్ అండి. నామినీ అంటే ఇట్స్ ఆఫ్టర్ డెత్ తర్వాత ఎవరికి అమౌంట్ అనేది ఫార్వర్డ్ అవ్వాలని. బట్ గ్యారంటర్ అనేది ఏంటంటే ఎవరైతే 18 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు కంపల్సరీ గ్యారంటర్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. బిలో 18 ఇయర్స్ ఉంటేనండి. బిలో 18 ఇయర్స్ ఉంటే ఓకే, బిలో 18 ఇయర్స్ ఉంటే గ్యారంటర్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాలి కంపల్సరీ. ఇఫ్ పేషెంట్ బిలో 18 ఇయర్స్ ఉంటే గ్యారంటర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అబోవ్ 18 ఇయర్స్ ఉంటే గ్యారంటర్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో నాట్ రిక్వైర్డ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఎ గ్యారంటర్ అండి. ఇఫ్ పేషెంట్ అబోవ్ 18 ప్లస్, ఓకే, ఇఫ్ పేషెంట్ అబోవ్ 18 ప్లస్ ఇయర్స్ దెన్ గ్యారంటర్ రిక్వైర్డ్ అండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. దీంట్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ పేషెంట్ మైనర్, సో బిలో 18 ఇయర్స్ ఉంటే మైనర్ అంటారు కదండి. ఇఫ్ పేషెంట్ మైనర్ దెన్ గ్యారంటర్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పేషెంట్. ఓకే, గ్యారంటర్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ఎ పేషెంట్ అనమాట. ఓకే, సో క్లియర్ అండి. పేషెంట్, గ్యారంటర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. ఎస్, నెక్స్ట్. సో మన ఇండియాలో నేమింగ్ ఫార్మెట్ ఏంటండి? నేమ్ ఫార్మెట్ ఎలా ఉంటుందండి? నేమ్ ఫార్మెట్ ఎలా ఉంటుంది ఇండియాలో? ఫస్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సర్నేమ్ ఉంటుంది, రైట్? సర్నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా ఉంటుందండి మన ఇండియాలో. ఓకే, ఇట్స్ ఎ ఇండియన్ ఫార్మెట్. బట్ కమింగ్ టు ద యూఎస్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ నేమ్ ఉంటుందండి. దేంతో సెగ్రిగేట్ చేస్తారంటే కామా అండి.
కామా ఉండి తర్వాత ఫస్ట్ నేమ్ ఉంటుందండి. ఓకేనా, అండ్ మిడిల్ నేమ్ ఉంటుందండి. ఓకే, కామా. సో ఇలా లాస్ట్ నేమ్ ఉంటుంది, కామా తోటి డివైడ్ చేస్తారండి. ఓకే, కామా ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ కార్డ్ వచ్చినప్పుడు నేమ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రామినేని సంతోష్ కుమార్, సర్నేమ్ రామినేని సంతోష్ కుమార్, ఇలా రామినేని కుమార్ సంతోష్ అని ఉందండి నాది. ఓకే, యాజ్ పర్ మన ఇండియన్ ఫార్మేట్లో ఎలా రాస్తారంటే, సర్నేమ్ ఈజ్ మై రామినేని, మిడిల్ నేమ్ ఈజ్ కుమార్, లాస్ట్ నేమ్ ఈజ్ సంతోష్. సో ఇది నా ఇండియన్ నేమ్ ఫార్మ్. బట్ యుఎస్ ఫార్మేట్లోకి వచ్చేసరికి ఇది ఏమవుతుందంటే సంతోష్ కామా రామినేని కుమార్, ఈ ఫార్మేట్ అండి. ఇది వచ్చేసి మనకు యుఎస్ ఫార్మేట్ అనమాట. ఓకే, యుఎస్ ఫార్మేట్ సంతోష్ కుమార్ రామినేని. సో కంపల్సరీ చూసుకోవాలండి. కామా రైట్ సైడ్ ఉండేది ఏంటంటే మీకు ఫస్ట్ నేమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు లాస్ట్ నేమ్ ఉంటుందండి. సో ఇది మీకు నేమింగ్ ఫార్మేట్ అండి. ఓకే, ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే మనము ఆ పేర్లు చూస్తే మనకు తెలియాలండి. ఒక్కొక్కసారి కామా ఇవ్వరు అనమాట. సో కామా ఇవ్వకుంటే మనకి ఏంటంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు. సో అప్పుడు మనకు ఈ ఫార్మేట్ గుర్తు రావాలండి. ఓకే, ఈ ఫార్మేట్ గుర్తుకొచ్చి మనం యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ, రాబర్ట్ జేమ్స్ అండ్ రాబర్ట్ జేమ్స్ అండ్ ఇక్కడ మీకు ఇక్కడ కామా కనిపిస్తుందండి. మీకు రియల్ టైంలో ఇలా ఇస్తారండి. ఇక్కడ మీకు ఇక్కడ కామా కనిపిస్తుందండి. ఇక్కడ కామా ఎక్కడ లేదు. సో మీరు అర్థం చేసుకోవాలి. సో యాండీ అనేది ఏంటంటే ఇట్స్ ఎ లాస్ట్ నేమ్. ఓకే, ఎల్ అని పెడుతున్నాను ఇక్కడ. ఇట్స్ ఎ లాస్ట్ నేమ్, ఇట్స్ ఎ ఫస్ట్ నేమ్. దెన్ వాట్ అబౌట్ దిస్ అండి, ఎం మిడిల్ నేమ్. ఓకే, సో ఈ ఫార్మాట్ బట్టి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఇది మనకు నేమింగ్ ఫార్మేట్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండి, హిప్పా. హిప్పా అనేది ఏంటంటే మొత్తం ఎంటైర్ యుఎస్ హెల్త్ కేర్లో ఎలా అంటే, ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాదండి. మన ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ ఎన్ ఆప్షనల్ అనమాట. సో మ్యాండేటరీ ఏం కాదు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఓన్లీ మన దగ్గర ఏంటంటే ఓన్లీ ఇన్ పేషెంట్ ఒకటే కవర్ అవుతుందండి, అవుట్ పేషెంట్ అనేది కవర్ కాదు. ఓకే, ఓన్లీ ఇన్ పేషెంట్ కవర్ అవుతుంది, అవుట్ పేషెంట్ అనేది కవర్ కాదనమాట. ఓకే, సో ఇలాంటి సినారియోలో అవుట్ పేషెంట్. బట్ యుఎస్లో ఏంటంటే ఈవెన్ అప్పుడే పుట్టిన బేబీకి కూడా ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. అప్పుడే పుట్టిన బేబీకి కూడా పేరెంట్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా సో అక్కడ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఏమవుతుందంటే వీటికి ఒక పెద్ద ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తుందండి. ఆ ఆర్గనైజేషన్ ఎంటైర్ యుఎస్ హెల్త్ కేర్ అంతా దీని అండర్లో వర్క్ చేస్తుందండి. హిప్పా అండర్లో వర్క్ చేస్తుంది అనమాట. ఎంటైర్ యుఎస్ హెల్త్ కేర్ మొత్తం దేని కింద వర్క్ చేస్తుందంటే సింపుల్ హిప్పా. ఓకే, సో హిప్పా గురించి నెక్స్ట్ తెలుసుకుందామండి. సో దీనికంటే బిఫోర్ మనం ఏంటంటే పిహెచ్ఐ. సో ఏ ఇంటర్వ్యూ పోయినా కానీ ఈ క్వశ్చన్ ఏ రెజ్యూమ్లో పెట్టుకోవాలన్నా ఈ పిహెచ్ఐ హిప్పా అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ అండి. సో పిహెచ్ఐ అంటే ఏంటంటే ప్రొటెక్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ప్రొటెక్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద ప్రొటెక్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్? ఓకే, ప్రొటెక్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చూడండి, మనం రియల్ టైంలో యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుందండి. 1 సెకండ్. సో మనం ఏ ఆర్గనైజేషన్ వెళ్ళినా కానండి, మనము వితౌట్ అప్లికేషన్ లేకుండా ఏం చేయలేమండి. సో ఇక్కడ మనం ఇది చార్జ్ అండ్ టు స్క్రీన్ అంటారండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అకౌంట్ డీటెయిల్స్, ఎస్ఎస్ఎన్ నెంబర్, మెంబర్ ఐడి. సో ఇక్కడ మీరు ట్యాబ్స్ చూడండి, అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్, సో ప్రొవైడర్స్, గ్యారెంటర్, కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, అండ్ డాక్టర్స్. నేను మళ్ళీ అగైన్ ఇన్సూరెన్స్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైమరీ ఇన్సూరెన్స్, సెకండరీ ఇన్సూరెన్స్, టెర్షరీ ఇన్సూరెన్స్. ఓకే, నేను ఇక్కడ నుంచి మళ్ళీ సర్వీసెస్కి వెళ్తే ఇక్కడ నాకు ఐసిడీస్ ఇవేంటంటే ఇవి
పేషెంట్ సంబంధించిన డిసీజెస్ యాడ్ చేయడం అనమాట. ఓకే, సర్వీసెస్ అనేటివి ఏంటంటే పేషెంట్కి సంబంధించిన డిసీజెస్ యాడ్ చేయడం. ఓకే, సో ఇది సాఫ్ట్వేర్ అండి. ఇప్పుడు ఓకే, మనం రియల్ టైంలో మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట ఇది. సో ఇది సాఫ్ట్వేర్ అనమాట. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ఏవైతే సాఫ్ట్వేర్ డీటెయిల్స్లో ఎంటర్ చేస్తున్నామో ఓకే, ఆ డీటెయిల్స్ అన్నిటి ప్రొటెక్ట్ చేసేదాన్ని ఏమంటారంటే పిహెచ్ఐ అంటారండి. సో పిహెచ్ఐలో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పిహెచ్ఐ? PHI is nothing but protect health information. So that's the first point. Okay, and next point, what are covered under this PHI? ఈ పిహెచ్ఐలో మీకు ఏమేమి కవర్ అవుతాయి? సో మనం జస్ట్ సాఫ్ట్వేర్లో చూస్తే చూడండి ఏమేమి కనిపిస్తుందండి. పేషెంట్ డీటెయిల్స్. ఓకే, ఈచ్ ట్యాబ్ వైజ్ పేషెంట్ డీటెయిల్స్. సో పేషెంట్ డీటెయిల్స్ ఈజ్ నథింగ్ బట్ పేషెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మ్యారిటల్ స్టేటస్, ఎవ్రీథింగ్ అండి. ఓకే, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా మీకు ప్రొవైడర్స్ ఈజ్ నథింగ్ బట్ డాక్టర్స్. మన ఇండియాలోనేమో డాక్టర్స్ అంటామండి, యుఎస్లో ఏంటంటే ప్రొవైడర్స్ అంటారు అనమాట. ప్రొవైడర్ అన్న, డాక్టర్ అన్న, ఆర్ ఫెసిలిటీ అన్న సేమ్ అండి. సో హాస్పిటల్ని కూడా ప్రొవైడరే అంటారండి. యుఎస్లో ఎలా ఉంటుందంటే ఈ హాస్పిటల్ని కూడా ప్రొవైడర్ కిందనే కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ప్రొవైడర్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్సెస్. నెక్స్ట్ services, and finally ఓకే ఆల్మోస్ట్ వచ్చేసి ఇవేనండి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని మనము పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను. పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటంటే పేషెంట్ ఎంతైతే అమౌంట్ పేమెంట్ చేస్తున్నాడో ఇన్సూరెన్స్ కంపెనీకి, పేమెంట్ ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నాడో ఇన్సూరెన్స్ కంపెనీకి, వాటిని పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్ అంటారండి. సో పిహెచ్ఐ అంటే ఏంటంటే ప్రొటెక్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ థింగ్. సో ఈ పిహెచ్ఐలో మనకు ఏ డేటా కవర్ అవుతుంది? ఓకే, సో పేషెంట్ డీటెయిల్స్ కవర్ అవుతాయి, ప్రొవైడర్ డీటెయిల్స్ కవర్ అవుతాయి, ఇన్సూరెన్స్ డీటెయిల్స్, సర్వీసెస్. ఓకే, బట్ ఈ పిహెచ్ఐని మొత్తం హ్యాండిల్ చేసేది ఎవరంటే హిప్పా అండి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఏం చెప్తారు చెప్పండి. హిప్పా డెఫినేషన్ ఫస్ట్ ఏంటంటే హిప్పా ఫుల్ ఫామ్ అండి. హిప్పా ఫుల్ ఫామ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అకౌంటబిలిటీ యాక్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్ట్ అండి. ఓకే, 1996లో యుఎస్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఓకే, ఇట్ ఈస్ అన్ యాక్ట్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినేషన్ కంపల్సరీ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అకౌంటబిలిటీ యాక్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్. కావ్యం చార్జర్ తీసుకున్నా ల్యాప్టాప్ది. ఓకే, చార్జింగ్ సెకండ్ అండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అకౌంటబిలిటీ యాక్ట్ అండి. సో ఇట్ ప్రొటెక్ట్స్ పేషెంట్ పిహెచ్ఐ డేటా. సో పిహెచ్ఐ డేటా అనగానే మీకు ఏం గుర్తు రావాలండి? ఈ డీటెయిల్స్ అన్నీ గుర్తు రావాలండి. ఇట్ ప్రొటెక్ట్ పేషెంట్ పిహెచ్ఐ డేటా. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ నోట్స్లో కూడా ఇదే ఉంటుందండి. ఫోన్ ఛార్జర్ వైట్ కలర్, ఆ వైట్ కలర్. ఓకే, చూడండి హిప్పా ఇక్కడ చూడండి, ద హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అకౌంటబిలిటీ యాక్ట్. ఓకే, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇట్ ఈస్ 1996. ఓకే, కంపల్సరీ చెప్పాలండి. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ 1996 ఫెడరల్ గవర్నమెంట్. It introduced on 1996. So this is all about HIPAA అండి. ఓకే, సో హిప్పా కంటే బిఫోర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిహెచ్ఐ గురించి తెలుసుకోవాలి. సో అదే పిహెచ్ఐ అంటే ప్రొటెక్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్ అండి? రంగనాథ్ గారు క్లియరా? అజయ్ క్లియర్? అజయ్ సో మీరు ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే మీరు అదే రోజు దాన్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీకు విత్ ఇన్ 1 వీక్
వీక్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకునే బాధ్యత నాదండి. ఓకే, నేను చెప్పింది ఏ రోజు ఆ రోజు, ఏం డౌట్ ఉంటే నేను అడిగేసేయండి. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ ఇప్పా అండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందులో ఇంతకుముందు ప్రీవియస్గా ఎందులో వర్క్ చేస్తానన్నారండి మీరు? నేనా అండి రంగనాథ? అవునండి, రంగనాథ్. ఇవోక్ టెక్నాలజీస్ అని హైదరాబాద్ అండి. ఓకే, ఇవోక్ టెక్నాలజీస్. సో ఇవోక్ టెక్నాలజీస్ మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఒక ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ఇచ్చుంటారు కదా? ఇన్సూరెన్స్ కార్డ్ ఇచ్చారండి? ఇచ్చిండొచ్చు, గుర్తులేదండి కరెక్ట్ సరే. ఓకే, సో మీకు మామూలుగా మన ఇండియాలో ఉన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటండి? ఏమైనా ఐడియా ఉన్నాయా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్? లేదండి, పెద్దగా ఐడియా లేదు. మీకు ఆరోగ్యశ్రీ ఐడియా ఉందండి? ఎస్ అండి. ఎస్. సో మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి? ఇప్పుడు మీకు ఫ్యామిలీకి ఉంటుంది కదండి, కామన్ కదండి ఆరోగ్యశ్రీ. ఓకే, సో అంటే ఇప్పుడు మీ అందరికీ మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తారండి ఆ ఇన్సూరెన్స్ కార్డు ఆరోగ్యశ్రీది? అంటే ఆరోగ్యశ్రీ కూడా వన్ ఆఫ్ ద ఇన్సూరెన్సే కదండి, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇన్సూరెన్స్, రైట్? స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్. ఓకే, సో అది మనకి ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ కదా. సో ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏమంటారంటే ఇన్సూర్డ్ అంటారండి, ఇన్సూరర్ అంటారు, సారీ ఇన్సూరర్. ఓకే, ఇన్సూరర్ అంటారు అనమాట. సో ఇన్సూరర్ అంటే ఏంటంటే ఎవరైతే మనకు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ కంపెనీస్ అని, ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, వైడాల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, నేషనల్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఉన్నది. ఎల్ఐసి మీకు ఐడియా ఉంటుందండి. ఓకే, సో ఎల్ఐసి మీకు ఐడియా ఉంది కదండి. సో ఎల్ఐసి అనేది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఎల్ఐసి కూడా వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఏనండి. ఓకే, సో వాళ్ళు మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో వాళ్ళని ఏమంటారంటే మనం ఇన్సూరర్ అంటాం అనమాట, ఇన్సూరర్. ఓకే, నెక్స్ట్. హూ విల్ give the services, who will provide the services, simple term, provide the healthcare services. Healthcare services is known as insurer అండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే యుఎస్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే యుఎస్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. ఓకే, సో బీసీబీఎస్, బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్, ఇన్సూరెన్స్ నేమ్ ఏంటంటే బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్. ఎయిత్న మన దగ్గర ఎలా అయితే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ గవర్నమెంట్ ఉన్నాయో అక్కడ కూడా గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీస్ ఉంటుందండి. మెడికేర్ అనేది ఏంటంటే నథింగ్ బట్ మనకి ఎల్ఐసి అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదండి. సో సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ మెడికేర్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనుకున్నాం, ఆరోగ్యశ్రీ అంటే ఏంటంటే మెడికేడ్ విత్ ఇన్ స్టేట్ అనమాట. ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ తీసుకెళ్ళి నేను కర్ణాటక, గుజరాత్లో చెక్ చేయించుకుంటే వర్క్ అవుతుందండి? వర్క్ అవ్వదు. సో సేమ్ అలానే అనమాట. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీస్ నేమ్స్ అండి. సో ఇన్సూరర్, సో ఇన్సూరర్కి ఇంకో నేమ్ ఏంటంటే ఇన్సూరర్ ఆల్సో నోన్ యాజ్. ఈ టర్మినాలజీ ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేస్తారండి. ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ ఎలా చేస్తారంటే ఇన్సూరర్ అన్న ఆర్ బెనిఫిషరీ అన్న ఆర్ సబ్స్క్రైబర్ అన్న ఆర్ మెంబర్ అన్న ఆర్ పాలసీ హోల్డర్ అన్న ఆల్ ఆర్ సేమ్ అండి. ఓకే, ఇవన్నీ ఒకటేనండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇంటర్వ్యూలు ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూరర్ అండ్ బెనిఫిషరీ, కన్ఫ్యూజ్ కావద్దు. సి ఇన్సూరర్ అండ్ బోత్ ఆర్ సేమ్. సారీ, ఓకే సారీ అండి, బై మిస్టేక్. ఇట్స్ ఇన్సూరర్, ఇది కాదండి, ఇది ఇన్సూర్డ్ అనమాట. ఇన్సూర్డ్కి వచ్చినప్పుడు సో దీన్ని ఏమంటారంటే ఇన్సూరర్నే పేయర్ అని కూడా అంటారండి. సో ప్రీవియస్ మర్చిపోండి. సో పేయర్ అంటే ఇన్సూరర్ అంటారు అనమాట. ఓకే, సో బ్రాకెట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు నేమ్ ఇస్తాను. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటారంటే ఇన్సూరర్ హూ విల్ ప్రొవైడ్ ద సర్వీసెస్. నెక్స్ట్ ఇన్సూర్డ్ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీకు ఉంది కాబట్టి మీరు ఇన్సూర్డ్ పర్సన్ అనమాట.
Okay, who will receive the healthcare services. So card holder. ఓకే, నెక్స్ట్. సో ఎగ్జాంపుల్ ఎవరెవరు అంటే, ఓకే దీనికి ఎగ్జాంపుల్ ఏం లేదు, పేషెంటేనండి. ఇంకా కార్డు హోల్డర్ అంటే ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉంటుందో వాళ్ళనే కార్డు హోల్డర్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇన్సూర్డ్ ఆల్సో నోన్ యాజ్. కార్డు హోల్డర్ ఏమంటారంటే బెనిఫిషరీ అనొచ్చు, సబ్స్క్రైబర్ అనొచ్చు, మెంబర్ అనొచ్చు, పాలసీ హోల్డర్ అనొచ్చు, కార్డు హోల్డర్ అనొచ్చు, ఇన్సూర్డ్. సో ఇవన్నీ ఏంటంటే సినోనిమ్స్ అండి. ఓకే, ఇవన్నీ ఏంటంటే సినోనిమ్స్. అతనికి ఏంటంటే ఇలానే పిలవచ్చు. ఒక కంపెనీ ఒక తీరుగా ప్రొనౌన్సియేషన్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక కంపెనీ ఒక తీరుగా ప్రొనౌన్సియేషన్ చేస్తుంది. ఓకే, సో ఇది ఇన్సూర్డ్ అండ్ ఇన్సూరర్ అండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ ఈ ఇప్పా, ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్లో ఏమైనా డౌట్స్? నో అండి. క్లియర్ కదండి, ఇన్సూరర్ అంటే అండ్ ఇన్సూర్డ్ అంటే. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ చేద్దాం. ఎస్, డిపెండెంట్ అండి. వాట్ ఈస్ ద డిపెండెంట్? సో డిపెండెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ కంపెనీలో సరే, మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా కానీ మీకంటూ ఒక ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఈవెన్ మీరు ఫ్యూచర్లో వేరే కంపెనీ, ఏ ప్రైవేట్ కంపెనీ పోయినా కానీ వాళ్ళు మీకు కంపల్సరీ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో అదేంటంటే కార్డు హోల్డర్ ఏమో మీరుంటారు, కార్డు ఓనర్ ఏమో యాజ్ ఎ రంగనాథ్. ఓకే, బట్ యువర్ ఫ్యామిలీ దే ఆర్ ఆల్ డిపెండెంట్ అనమాట, లైక్ చిల్డ్రన్స్, పేరెంట్స్. సో వీళ్ళని ఏమంటారంటే డిపెండెంట్ అంటారు. ఇప్పుడు మీ కార్డు పైన వాళ్ళు అడ్మిట్ అయ్యారు అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు అనుకోండి. ఓకే, వాళ్ళు ఏం ఫిల్ చేయాలంటే మీ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్లో రియల్ టైం ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు రిజెక్షన్స్ అవుతాయండి. రియల్ టైంలో నార్మల్గా ఇలా డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, సంతోష్ కుమార్. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్. సో ఈ బేసిక్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేస్తారండి. బేసిక్ ఫీల్డ్స్ ఇన్సూరెన్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి, ఇప్పుడు నాకు బీసీబీఎస్ ఇన్సూరెన్స్ ఉందండి. ఓకే, ఇక్కడ చూడండి, పేషెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అరుణ. ఓకే, అరుణ. ఓకే, పేషెంట్ నేమ్ వచ్చేసి అరుణ అండి, మా వైఫ్. ఓకే, సో తను హాస్పిటల్ అడ్మిట్ అయినది. తనకి ఇక్కడ బీసీబీఎస్ అని, ఆమెకి ఇన్సూరెన్స్ ఉంది కానీ ఆమె ఇన్సూరెన్స్ సబ్మిట్ చేయలేదు, నా ఇన్సూరెన్స్ సబ్మిట్ చేసింది అనమాట. సో అప్పుడు ఎవరి డీటెయిల్స్ ఫిల్ చేయాలండి? ఇక్కడ మెంబర్ ఐడి వచ్చేసి XYQ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆ కార్డు నెంబర్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు రిలేషన్ కార్డ్, ఇప్పుడు ఇక్కడ నేను ఎవరి డీటెయిల్స్ ఫిల్ చేయాలండి? నా డీటెయిల్స్ ఫిల్ చేయాలా, లేకుంటే మా మిస్సెస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి? కార్డ్ ఏమో నాది, సంతోష్ కుమార్. ఎవరి డీటెయిల్స్ ఫిల్ చేయాలండి? మీ డీటెయిల్స్. ఎస్. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి రియల్ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ సెల్ఫ్ అని పెడతారండి. ఓకే, సెల్ఫ్ అని పెడతారు అనమాట. సెల్ఫ్ అని పెట్టినప్పుడు ఆ క్లైమ్ రిజెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఏం పెట్టాలంటే సమ్ అదర్ పెట్టేసి నా డీటెయిల్స్ యాడ్ చేయాలన్నమాట. సంతోష్, నాకు సంబంధించిన డీటెయిల్స్ అని యాడ్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఆ క్లెయిమ్ అనేది, ఆ ఇన్సూరెన్స్ అనేది పేమెంట్ వస్తుందండి. అదర్వైజ్ పేమెంట్ అనేది రాదనమాట. సో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు సెల్ఫ్ అని పెట్టేస్తారండి. సెల్ఫ్ అని అంటే ఏంటండి, ఇన్సూరెన్స్ కార్డ్ కూడా పేషెంట్దే అన్నట్టు. సో సెల్ఫ్ అని పెడితే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అరుణ అని వస్తుందండి. ఇది కరెక్టా రాంగ్ అండి ఇలా పెడితే? రాంగ్ అండి. ఎందుకంటే కార్డ్ వచ్చేసి నాది, బట్ మా మిస్సెస్ ఏం చెప్పింది, నా డీటెయిల్స్ ఆమె డీటెయిల్స్ యాడ్ చేయించుకుంది అనమాట. సో ఇలాంటి సినారియోలో ఏమవుతుందంటే ఆ క్లెయిమ్ అనేది ఏంటంటే డినే అవుతుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సినారియో అనమాట, డినే కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓకే, సో ఇదండి డిపెండెంట్ అంటే. సో డిపెండెంట్ అంటే ఏంటంటే ఇన్సూర్డ్ పర్సన్ ఆర్ కార్డ్ హోల్డర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఆల్సో నోన్ యాజ్ ఓనర్. ఓకే, ఆల్సో నోన్ యాజ్ ఓనర్. సో అదే అండి డెఫినేషన్. ఓకే, నెక్స్ట్
ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకోవచ్చు అండి దీని కింద? లైక్ స్పౌస్, పేరెంట్స్ అండ్ చైల్డ్స్. ఓకే, సో వీళ్ళని మనము డిపెండెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే జస్ట్ బేసిక్స్ అండి. ఓకే, యుఎస్ హెల్త్ కేర్లో ఉన్న బేసిక్స్ అనమాట. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే యుఎస్ హెల్త్ కేర్ బేసిక్స్. 1 సెకండ్ అండి, కాల్ డిస్కనెక్ట్ చేసి